రామాయణం అనే గ్రంథంలో ఎందరో యోధులు ఉన్నారు. వారిలో ప్రముఖమైన వ్యక్తుల యొక్క బలాలను ఈ వీడియో ద్వారా తెలుసుకుందాము మిత్రమా. రామాయణంలో హనుమంతుల వారు సంజీవని పర్వతాన్ని ఎత్తాడు, లంకా దహనాన్ని చేశాడు. స్వామివారు సుమారు 10,000 పై చిలుకు ఏనుగుల బలం కలవాడు. ఇంకా లంకాధిపతి అయిన రావణుడు కైలాసాన్ని కూడా కదిలించగలిగాడు. దేవతలను ఎదుర్కొన్న మహాయోధుడు. బలం ఎక్కువ, కానీ అహంకారం వల్ల పతనాన్ని చూశాడు. రావణుడు సుమారు 1000 ఏనుగుల బలం కలవాడు. ఇక రావణుడి సోదరుడైన కుంభకర్ణుడు క్రూరమైన శరీరం బలం కలిగి ఉండడం వల్ల యుద్ధంలో సైన్యాలను ఏకంగా చెదరగొట్టేవాడు. ఇతను సుమారు 2000 ఏనుగుల బలంతో సమానం. ఇక శ్రీరాముడి మిత్రుడైన సుగ్రీవుడు వానరులలో శక్తివంతుడు. ఇతను 300 ఏనుగులతో సమానం. ఇక సుగ్రీవుడు సోదరుడైన వాలి. ఇతను సుమారు 700 గజముల బలం కలిగిన వాడు. ఇక మాయా యుద్ధంలో ప్రావీణ్యం పొందిన ఇంద్రజిత్తుడు 900 గజముల బలం కలవాడు. ఇక చివరిగా శ్రీరాముడి యొక్క బలం, స్వామివారి బలం అనంతం. అది సంఖ్యలతో కొలవలేని. శ్రీరాముని ధర్మ సంకల్పంతోనే దైవ శాస్త్రాలు పనిచేస్తాయి. రామబాణం ఒక్కసారి విడిచితే లక్ష్యం పూర్తయ్యేంత వరకు ఆగదు.